పోర్న్ వీడియోలంటే ఏంటి? బట్టలిప్పదీసి శృంగారం చేసుకునేటటువంటి వీడియోలు. ఇవి చూడటం వల్ల యువతరం పాడైపోతుంది. వాళ్ళల్లో కామ ఆహ్, వాంఛలు పెరుగుతున్నాయి. దాంతో వాళ్ళు అది తీర్చుకోవడానికి వక్ర మార్గంలోనన్నా వెళ్తున్నారు. లేదంటే తోటి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పోర్న్ వీడియోలు చూడకుండా నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి అని సుప్రీంకోర్టు దగ్గరికెళ్తే, సుప్రీంకోర్టు ఏమంటోంది? దేశంలో పోర్న్ వీడియోలు చూడడం మీద నిషేధం విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటే, ఒక్కసారి ముందు నేపాల్‌లో జంజీ ఉద్యమాన్ని చూడండి. నిషేధాల వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూడండి అంటూ ఏకంగా చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొదటి పిటిషన్ విచారణకు కూడా స్వీకరించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత 4 వారాల తర్వాత విచారిస్తుంది. అప్పటికి వెళ్ళిపోతారు గవాయ్. ఏం చేయాలనుకుంటుంది? ఏం చెప్పాలనుకుంటుంది? పోర్న్ వీడియోలు చూడండి. వాళ్ళు పాడైతే పర్లేదు. వాళ్ళందరూ రెచ్చిపోయి రోడ్డెక్కితే గనక జంజీ పేరుతో వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేం అని చెప్తుందా? అంటే పాలకులు మారతారన్నటువంటి భయంతో వెధవ పనులు చేయాలంటుందా? ఆ లెక్కనైతే గనక డ్రగ్స్ బాగా యువతరం అడిక్ట్ అవుతుంది. వాళ్ళు రేపు పొద్దున్న డ్రగ్స్‌కి అనుకూలంగా కూడా కొన్ని దేశాల్లో ఉద్యమాలు జరిగినాయి. గంజాయికి అనుకూలంగా కూడా కొన్ని దేశాల్లో ఉద్యమాలు జరిగాయి. వాటన్నిటిని ప్రోత్సహిద్దామా? అందుకేనా ప్రభుత్వాలు ఉండేది? అందుకేనా ప్రజాస్వామ్యం ఉండేది? అందుకేనా న్యాయ వ్యవస్థ ఉండేది? పోర్న్ అనేటటువంటి దాని ద్వారా నాశనం అవుతున్నారు యువతరం అంటే, అది ఆపితే, అది నిషేధిస్తే జంజీ ఉద్యమాలు వస్తే నేపాల్ లాగా అంటే, నేపాల్‌లో వచ్చింది దాని గురించిన జంజీ ఉద్యమాలు కాదు. టోటల్‌గా బ్యాన్ చేయడం వల్ల వచ్చినాయి. మరి ఎందుకు ఇట్లాగా ఆలోచిస్తోంది న్యాయస్థానం? ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.